హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల ఎడిట్స్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు thumbnail చూడంగానే అర్థమై ఉంటది, బోనాల ఫంక్షన్ పార్ట్ 2. ఎవరైతే ప్రీవియస్ వీడియో చూడకపోయి ఉంటే వెంటనే వెళ్ళి ప్రీవియస్ వీడియో చూడండి. అది చూస్తేనే ఈ వీడియో అర్థమవుతుంది. సో ప్రీవియస్ వీడియో మాత్రం తప్పకుండా చూడండి. ఇంకా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతామా. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో ఫస్ట్ అయితే బోనం రెడీ చేసుకున్నాము. బోనం రెడీ చేయడం అది మొత్తం లాస్ట్ వీడియోలో ఉంటది. సరే, ఈ వీడియోలో కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే కుండ తీసుకొని మంచిగా ఆయిల్ చూసి పసుపు వేసుకొని తర్వాత ఐస్, ఐబ్రోస్, నోస్, ముక్కెర, లిప్స్, బొట్టు మొత్తం డ్రా చేసుకొని బ్లాక్ నెయిల్ పాలిష్ తోటి ఐబ్రోస్ కి, నోస్ కి పెట్టేసుకొని రెడ్ కలర్ బొట్టు పెట్టేసి లిప్స్ కేమో మెరూన్ కలర్ నెయిల్ పాలిష్ అయితే పెట్టేశాను. ముక్కరకి కూడా చెంకి తోటి వేసేసాను. ఐస్ కి అయితే పేపర్ తోటి కట్ చేసుకొని ఐలైనర్ గా, కాజల్ గా ఇంక్ తోటి డ్రా చేసుకొని మధ్యలో అయితే కాటికలాగా పెట్టేసుకున్నాను. అలా చేసేసి అయితే వేపాకులు మంచిగా పూజించామన్నమాట. వేపాకులు అన్ని కట్టేసుకొని పూజించాము. లాస్ట్ వీడియోలో అయితే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో అయితే చూడండి. ఆ వీడియో చూసి ఎలా రెడీ చేశామో ఈజీగా అర్థమైపోతుంది. ఇంకా మేమైతే బోనం అయితే ఎత్తేసుకుంటున్నాం అనమాట. బోనం మా మమ్మీ ఎత్తుతుంది. బోనం ఎత్తిన తర్వాత అయితే మా డాడీ వాటర్ అయితే సాక పెడుతున్నాడు. సో వాటర్ సాక పెట్టిన తర్వాత డాడీ అండ్ మమ్మీ అయితే కాలు మొక్కుతున్నారు. సో కాలు మొక్కిన తర్వాత అయితే గుడికి అయితే బయలుదేరినాం అనమాట. సో మా కాలనీలో అయితే 2 గుడులు ఉన్నాయి అనమాట. మేమైతే ఒక దానికి వెళ్తున్నాం. సో అక్కడికైతే వెళ్ళేటప్పుడు అయితే చాలా మంచిగా అనిపించింది అనమాట. చాలా ప్రశాంతంగా, వెదర్ కూడా కూల్ గా వర్షం వచ్చేలా ఉండే, కానీ వర్షం అయితే రాలేదు. చాలా బాగుండే, ప్లీజెంట్ గా ఉంది. సో గుడికి అయితే వెళ్ళిపోతున్నాం. సో చూసేయండి గుడి ఎలా ఉందో. సో వెళ్లే ముందు అయితే ఒక బాబు కనిపించిండు, అతనైతే అయితే వీడియో తీసాము. సో గుడికి అయితే వచ్చేసాం అనమాట. ఇదైతే పోతరాజు అండ్ చెట్టు, వేప చెట్టు ఉంది. అండ్ తర్వాత గుడి అయితే ఉంది. గుడి చుట్టూ 3 సార్లు అయితే ప్రదక్షిణం చేసామన్నమాట. ప్రదక్షిణం చేస్తున్నప్పుడు కూడా అక్కడ డీజే సాంగ్స్ అవి చాలా వస్తున్నాయి అన్నమాట. ఇంకా అది చాలా మంది అయితే నార్మల్ గా యూజ్ చేస్తున్నారు కదా. సో అలా అయితే డీజే సాంగ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా నేనైతే మంచిగా మొక్కుకుంటూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము. సో ఇంకా ప్రదక్షిణం అయిపోయిన తర్వాత అయితే నేను బోనం ప్రసాదించాను అనమాట, మంచిగా మొక్కుకొని. సో మనం ప్రదక్షిణం చేస్తున్నప్పుడు పోతరాజు చుట్టూ కూడా తిరగాలన్నమాట. ఓన్లీ దేవత ముందు కాకుండా పోతరాజు చుట్టూ కూడా తిరగాలన్నమాట. పోతరాజు చుట్టూ తిరిగిన తర్వాత 3 సార్లు ప్రదక్షిణాలు ఆర్ 5 టైమ్స్ అయినా తిరగొచ్చు. సో తిరిగిన తర్వాత నేనైతే బోనం అయితే అమ్మవారికి సమర్పించాము. బోనం ఇచ్చేసి మొక్కుకున్నాను అనమాట. బోనంకి టికెట్ అయితే ఉంది. బోనంకి ఒక బోనంకి 20 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. ఇంకో గుడి దగ్గర అయితే 50 రూపీస్ తీసుకుంటున్నారు. అది గుడి దాన్ని బట్టి ఉంటుంది. సో మేమైతే ఇంకా టికెట్ తీసుకొని బోనం అయితే సమర్పించామన్నమాట. సమర్పించిన తర్వాత మనం బోనం మీద ఇంకో దాంట్లో మనమైతే పానకం రెడీ చేసుకుంటాం కదా. ఆ పానకం అయితే పోతరాజుకి సమర్పించాలన్నమాట. ఇక్కడ పోతరాజుకి సమర్పిస్తున్నాను. సో 3 సార్లు అయితే పోతరాజుకి సమర్పించాను అనమాట. మా మమ్మీ నాకు చెప్తుంది ఇలా చేయాలి అని. సో పోతరాజుకి సమర్పించిన తర్వాత అక్కడ మంచిగా మొక్కుకుంటున్నాను. సో మంచిగా మొక్కుకున్న తర్వాత మా మమ్మీ అయితే నాకు బొట్టు పెడుతుంది అనమాట. అక్కడ ఉన్న బొట్టు తీసుకొని నాకు, మా డాడీకి అండ్ మా మౌనికకి అయితే పెడుతుంది. సో అది కంప్లీట్ అయిన తర్వాత నేను దేవుడి దగ్గరికి వెళ్ళేసి మంచిగా మొక్కుకుంటున్నాను అనమాట. చల్లగా చూడండి అందరినీ అనేసి మొక్కుకుంటున్నాము. సో బోనంలో ఉండే నైవేద్యం అంతా అమ్మవారికి సమర్పించిన తర్వాత అక్కడ ఉన్న కొంచెం నైవేద్యం అయితే కుండలో పెట్టిరు. బోనంలో కొంచెం పెట్టిరనమాట. పెట్టినాక మాకు ఇచ్చేసారు. సో నేనైతే లోపలికి వెళ్ళాను అనమాట. అక్కడ అడిగి వెళ్ళాను. సో ఒక ఆంటీ వెళ్ళింది, అందుకని నేను కూడా వెళ్ళొచ్చా అని అడిగి లోపలికి అయితే వెళ్ళాను. సో వెళ్ళి అయితే మంచిగా మొక్కుకున్నాను అనమాట. ఆశీర్వాదం తీసుకున్నాను. ఆ తర్వాత అయితే ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట. నేను, మాకు తెలిసిన వాళ్ళందరం అయితే చేసినాం. మౌనిక, మా ఒక అక్క అండ్ మా అన్నయ్య తోటి, డాడీ తోటి, అందరితోటి అయితే ఫొటోస్ అయితే దిగేసాను. సో ఫొటోస్ దిగేసేసి అయితే ఇంటికైతే వచ్చేసాము. చాలా రీల్స్ అవి కూడా చేసామన్నమాట. ఇంకా మంచిగా డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే మేమైతే ఫుడ్ తింటున్నాము.
ఈ రోజైతే మా ఇంట్లో నాన్ వెజ్ అన్నమాట. సో వెజ్ బిర్యానీ చేసింది అనమాట. వెజ్ బిర్యానీకి మసాలా కర్రీ చేసింది. మసాలా కర్రీ అండ్ ఆలు కర్రీ, చట్నీ అయితే చేసింది అనమాట. అండ్ పూరి ప్రసాదం కూడా చేసింది. అవన్నీ అయితే ఇంకా మంచిగా పెట్టేసుకొని తింటున్నాం అనమాట. అండ్ పూరి విత్ పరమాన్నం కాంబినేషన్ అయితే చాలా బాగుంది. పూరి విత్ బెల్లన్నం చాలా బాగుంది అనమాట. ఎవరైనా తినకపోయి ఉంటే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. ఇంకా తినేసి అయితే మంచిగా పడుకున్నాం, అంతే. ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే. మీకు నా వ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇలానే సబ్స్క్రైబ్ చేస్తూ, ఇలానే వాచ్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.